ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి మీకైతే అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. ప్రయాణ సలహాదారుగా మీరైతే వర్క్ చేస్తారనమాట, ట్రావెల్ ఏజెంట్గా. అలాగే గురుగ్రామ్ హర్యానా భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట ఈ యొక్క వేకెన్సీకి. సో ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకైతే రావడం జరిగింది. హైబ్రిడ్ ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలన్నమాట. లాస్ట్ 6 months లేదా 3 months లోపు. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగినవన్నా లేదా అనేది ఆలోచించుకొని మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు ఆలోచించి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు సంప్రదించవలసిన వ్యక్తులు వచ్చేసరికి కీర్తి నారాయణ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ఉద్యోగం గురించి చూడొచ్చు. అమెరికన్ ఎక్స్ప్రెస్ గురించి కూడా ఈ యొక్క వేకెన్సీలో ఇవ్వడం జరిగింది. సో 175 సంవత్సరాలుగా ఇదైతే ఆవిష్కరణ చరిత్ర అనమాట దీనికి. సో క్రియాత్మక వివరణ ఇదంతా కూడా మీరైతే చూడొచ్చు. ఇక్కడ అర్హతలు బాధ్యతలు అనేది ఉంది కదా, సో అదైతే మనం క్లియర్గా తెలుసుకున్నాం. అర్హత వచ్చేసరికి ప్రయాణ పరిశ్రమలో 2 లేదా 3 సంవత్సరాల అనుభవంతో మీరైతే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రయాణంలో డిగ్రీ, డిప్లొమా, అలాగే విమాన ఛార్జీలు అండ్ టికెటింగ్ గురించి తెలిసే విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే బాధ్యతలు చూసుకుంటే బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి SAL అనేసి ఇవ్వడం జరిగింది. మరియు అంతర్గత మార్గదర్శకాలు అతను ఆమె భాగం కానున్న వ్యాపార ప్రాంతానికి సంబంధించిన విధానాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అధిక ఉత్పాదకతో పాటు అద్భుతమైన నాణ్యతను కాపాడుకోవాలి. అలాగే అభ్యర్థి ఎల్లప్పుడూ కూడా కస్టమర్ అంచనాలను అర్థం చేసుకోవాలి. అలాగే స్థిరంగా అధిగమించాలి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నాణ్యత మరియు నియంత్రణలపై అధిక దృష్టితో వివరాలపై నిఘా ఉండాలి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. 365 రోజులు పనిచేయడానికి అనువైనది. MS ఆఫీస్ గురించి 24/7 MS ఆఫీస్ గురించి తెలియాలి. అలాగే 24/7 పర్యావరణ పరిజ్ఞానం అనేది తెలిసి ఉండాలి. అలాగే ప్రత్యేకంగా ఎక్సెల్, అలాగే మల్టీ టాస్కింగ్ మరియు ప్రభావవంతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలు, అలాగే ఆమ్లెక్స్ ట్రావెల్ సిస్టమ్స్ గురించి జ్ఞానం అనేది చాలా అవసరం. అలాగే సాఫ్ట్వేర్ సెంట్రల్ కమాండ్ అదనపు ప్రయోజనం అనేది చాలా అవసరం అనమాట. మీరు సమగ్ర శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే ప్రయోజనాలను మేము మీకు అందిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే తద్వారా మీ ఉత్తమంగా ఉండగలరు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది, మరియు అందించగలరు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీని అర్థం మరియు మీ ప్రియమైన శారీరక, ఆర్థిక మరియు మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, అలాగే వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి మీకు అవసరమైన వసతులను అందించడం అనేది రావాలన్నమాట. పోటీతత్వ ప్రాథమిక జీతాలు అనేవి లభిస్తాయి. బోనస్, ప్రోత్సాహాలు, అలాగే శ్రేయస్సు, ఆర్థిక శ్రేయస్సు మరియు పదవ విరమణకు మద్దతు అనేది లభిస్తుంది. అలాగే సమగ్ర వైద్య దంత దృష్టి, జీవిత బీమా మరియు వైకల్య ప్రయోజనాలు స్థానాన్ని బట్టి ఉంటుంది. పాత్ర మరియు వ్యాపార అవసరాన్ని బట్టి హైబ్రిడ్, ఆన్సైట్ లేదా వర్చువల్ ఏర్పాట్లతో కూడిన సౌకర్యవంతమైన పని నమూనా అనేది లభిస్తుంది. ఉదారమైన చెల్లింపు, తల్లిదండ్రులు సెలవు విధానాలు మీ స్థానాన్ని బట్టి లభిస్తాయి. అలాగే నర్సులు మరియు వైద్యులతో కూడిన గ్లోబల్ ఆన్సైట్ వెల్నెస్ సెంటర్లకు ఉచిత ప్రవేశం అనేది కూడా లభిస్తుంది. అది కూడా స్థానాన్ని బట్టి మాత్రమే. ఓకేనా. సో మా హెల్తీ మైండ్స్ ప్రోగ్రామ్ ద్వారా ఉచిత మరియు గోప్యమైన కౌన్సిలింగ్ మద్దతు అనేది ఉంటుంది. కెరీర్ అభివృద్ధి మరియు శిక్షణ అవకాశాలు అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. అమెరికన్ ఎక్స్ప్రెస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి
+91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.